హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరి. వెల్కమ్ టు శ్రీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ బృందావనం పార్ట్ 78తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి హైప్ చేయడం మర్చిపోకండి. అలాగే స్టోరీ నచ్చితే మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఎలా కనిపిస్తున్నాంరా మీకు? పిల్లల్ని అప్పచెప్పి వెళ్ళిపోయే రకాల్లో కనిపిస్తున్నామా? అసలు అక్కడ కూర్చున్న వ్యక్తిని చూసారా మీరు? అతని కళ్ళ వైపు చూసారా? ఎక్కడన్నా మీకు దడిచినట్టు కనిపిస్తున్నాడా అని అడుగుతాడు మైక్. మైక్ వాళ్ళతో మాటలెందుకు, వెళ్ళి ఆ రాగిణ్ణి తీసుకురా అంటాడు శివ్. మైక్ వెళ్ళి ఎంత ఖర్చు పెట్టి వాళ్ళని పట్టుకొచ్చావు? మొత్తం గోవింద, నీ సరదా ఎందుకు కాదనాలి, పద చూద్దు గాని. తమరు పెట్టిన గ్యాంగ్కి శివ్ ఇచ్చే కోటింగ్ అని రాగిణి చేయి పట్టుకొని లాక్కుపోతాడు. తీసుకెళ్ళి శివ్ ముందు పడేస్తాడు రాగిణ్ణి. ఇది నీకోసమే రాగిణి, లేకపోతే అసలు ఈ బస్సు రాకముందే వీళ్ళ కథ ముగించేవాడిని. ఒకసారి నీకు కూడా తెలియాలి. ఇప్పటి వరకు నా గురించి పూర్తిగా తెలియలేదు. తెలుసుకోవాలని నువ్వు అనుకోలేదు. తెలిస్తే అప్పుడు ఇంకోసారి మా ఇంటి వైపు చూడాలన్నా, నా మనుషుల వైపు చూడాలనుకున్నా నీకు వణుకు వస్తుంది. ఏదో వార్నింగ్ ఇస్తాడు, లేదంటే చిన్న చిన్న పనిష్మెంట్లు ఇస్తాడనే కదా నీ ఉద్దేశం? ఇన్నాళ్ళు నిన్ను కేవలం మీ నాన్న కోసం క్షమించి వదిలేశాను. కానీ నీలో ఉన్న క్రూయల్ మెంటాలిటీ పోవాలంటే ట్రీట్మెంట్ అవసరం నీకు. బీహార్ గ్యాంగ్ని తీసుకొస్తే భయపడిపోతాను అనుకున్నావా? ఒక్క విషయంలో నిన్ను మెచ్చుకోవాలి. లాస్ట్ మినిట్ వరకు ఈ గ్యాంగ్ విషయం నేను కూడా కనిపెట్టలేకపోయాను. బాగా మేనేజ్ చేసావు అని అంటాడు శివ్. తెలివిగా ఫోన్ వాడకుండా, నువ్వెక్కడికి వెళ్లకుండా మీ ఇంట్లో పనిచేసే వాళ్ళతో ఇదంతా నడిపించావు. పర్లేదు, తెలివితేటలు బాగానే ఉన్నాయి అంటాం అనుకున్నావా? నేను నీ మీద పెద్దగా ఫోకస్ పెట్టలేదు కావాలని. ఎందుకంటే ఏ ప్లాన్ వేసినా దాన్ని తిప్పికొట్టగల సామర్థ్యం నాకున్నప్పుడు నీకోసం టైం వేస్ట్ చేసుకోవాలనిపించలేదు. లేదంటే ఎదవల్ని ఇక్కడి వరకు రానిచ్చేవాడినే కాదు. అయినా కూడా రాత్రే వీళ్ళని ఫినిష్ చేసేద్దాం అనుకున్నాను. కానీ ఇంతవరకు నువ్వు డైరెక్ట్గా నన్ను యాక్షన్ పార్ట్లో చూడలేదు కదా. పైగా మా వాళ్ళు కూడా సరదా పడుతున్నారని ఊరుకున్నాను. ఇప్పుడు చూడు నా యాక్షన్. ఎంత ఇచ్చిందిరా మీ మేడం అని అడుగుతాడు శివ్ రౌడీలను. నా పిల్లల నాళ్ళకి ఇచ్చేసి నా ఫ్యామిలీ కాపాడుకోవాలా? అలా అడగమని నువ్వే చెప్పావు కదా అని అంటాడు శివ్ రాగిణి వైపు చూసి. నీకు ఇప్పుడు ఒక సినిమా చూపిస్తాను చూడు అని ఆయు వాళ్ళని పిలువు మైక్ అంటాడు. మైక్ వెళ్ళి ఆయు వాళ్ళని తీసుకొని వస్తాడు. ప్రిన్సెస్ వాళ్ళకి మీరు కావాలంట. మిమ్మల్ని ఇచ్చేస్తే బస్సులో వాళ్ళని ఏమీ చేయరంట అని చెబుతాడు శివ్. ఓకే, అంతమంది హ్యాపీగా ఉంటారంటే మేము వెళ్తాం అని అంటారు ఆయు ఆశి. అది విని రాగిని షాక్తో చూస్తూ ఉంటుంది పిల్లల్ని. కనీసం కొద్దిగా కూడా భయం లేకుండా ఓకే అంటున్నారని గుడ్లగూబ కళ్ళు పెద్దవి అయ్యాయి. అది నా పిల్లలంటే. ఆ వయసులో కూడా వాళ్ళ వల్ల నలుగురు బాగుంటారంటే వాళ్ళు దేనికైనా రెడీగా ఉంటారు. ఓకే బంగారం, మీరు ఇక్కడే కాసేపు కూర్చొని చూస్తూ ఉండండి అని కారు మీద ఇద్దరిని కూర్చోబెడతాడు. ఇప్పుడు చెప్పు రాగిని, నా పిల్లల్ని కానీ నా ఫ్యామిలీని కానీ ఎవరైనా టచ్ చేయాలంటే నన్ను దాటి మాత్రమే వెళ్ళాలి. నన్ను దాటి వెళ్ళగలిగిన వాడు మాత్రమే వాళ్ళని టచ్ చేయగలడు. నీకు డబ్బు విలువ అనేది తెలియలేదు, అందుకే అంత డబ్బు పోసి వీళ్ళందరినీ తీసుకొచ్చావు అని శివ్ అంటుంటే, ఎవరు సపోర్ట్ తీసుకోకుండా వీళ్ళందరినీ నువ్వు ఒక్కడివే హ్యాండిల్ చేస్తావా? అందరు సపోర్ట్ తీసుకుంటే ఏదో పెద్ద నువ్వు ఒక్కడివే హీరోలా మాట్లాడతావు అని అంటుంది రాగిణి. రాగిణికి అప్పటికే సీన్ అర్థమైంది కానీ ఒప్పుకోలేకపోతుంది. తనలో ఉన్న ఉక్రోషం, పెంచుకున్న ద్వేషం, శివు తనని కాదన్నాడని కోపం అన్నీ కలగలిపి తను చేసిన తప్పులు తనకి గుర్తుకు రాక పంతంగా ఏదో సాధించాలనుకుంటుంది. ఒసే శాకిని, ఎంత జరిగినా నీకు బుద్ధి రాలేదు. ఎవరితో సవాల్ విసురుతున్నావు? సింహంతో విసురుతున్నావు. ఇంత చూశాక కూడా ఇంకా నీకు పొగరు తగ్గకపోతే ఈ ఫైటింగ్ అయ్యేలోపు మొత్తం దిగుతుందిలే. శివ్, నాకు కూడా చేయి బాగా దురదగా ఉంది, కానీ ఏం చేస్తాం, నువ్వు కానివ్వు. మరీ ఎక్కువగా కొట్టకు, లాస్ట్ కోట నేను తీసుకుంటాను అంటాడు మైక్. శివ్ తన చేతికున్న వాచ్ తీసి ఆషికి ఇచ్చి పక్కకు తిరిగేలోపు ఐషు కూడా అక్కడికి వస్తుంది. కన్నా, 10 నిమిషాల్లో మొత్తం ఫినిష్ చేసేయాలి. ఇది నేను నీకు ఇస్తున్న ఛాలెంజ్ అని అంటుంది ఐషు.
ఓకే బుజ్జిగారు, ఇంకా ముందే చేసేద్దాంలే అని ఐవింగ్ చేస్తాడు. ఇప్పుడు రండ్రా, మీరు కావాలనుకున్న పిల్లలు ఇక్కడే ఉన్నారు. మీకు చేతనైతే కనీసం వాళ్ళ ఫింగర్నైనా టచ్ చేయండి అని సవాలు విసురుతాడు శివ్. ఆ గ్యాంగ్ కూడా ఒక్క నిమిషం పిల్లల మొహాల్లో ఉన్న ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు. రండిరా, ఇప్పటికే చాలా లేట్ అయిందని చేతులు రెండు ముందుకు విరుస్తూ అంటాడు శివ్. మీలో ఎవరైనా ఇతన్ని చంపగలిగితే లేదా అతనికి గాయాలు చేయగలిగితే ఎక్స్ట్రా మనీ పే చేస్తాను అని అంటుంది రాగిణి. ఓసై గొడ్లగోప, నా కన్నాని టచ్ చేయాలంటే వీళ్ళల్లో ఒక్కడికి కూడా దమ్ము లేదు. కన్నా కానివ్వు అంటుంది ఐషు. అందులో నుండి ఇద్దరు కత్తులు పట్టుకొని శివ్ మీదకి దూకుతారు. శివ్ వాళ్ళని ఒకరిని పొట్టలో ఒకరిని మోకాళ్ళ మీద కిక్కిస్తాడు. సూపర్ షాట్ నాన్న అంటాడు ఆయు. బస్సులో ఉన్న అమృత ఎట్టకేలకు అందరినీ బతిమిలాడి కిందకి దిగి బస్సు దగ్గరే నిలబడి చూడ్డానికి పర్మిషన్ తీసుకుంటుంది. అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు షో మీదకి రాబోతారు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు తిరిగి లేవకుండా, తన ఒంటి మీద చిన్న మార్కు పడకుండా సింహంలా వాళ్ళ మీద జులుం విదిలిస్తుంటే రాగినికి వెన్నులో వణుకు స్టార్ట్ అవుతుంది. ఇంకో పక్క మైక్ వాళ్ళు షివ్ కొట్టి పడుకోబెట్టిన వాళ్ళని పక్కకు తీసుకువెళ్ళి ఇంకో రౌండ్ వేస్తున్నారు. ఏ ఆయుధం పట్టుకొని వచ్చినా కనీసం దాన్ని వాడడానికి కూడా అవకాశం లేకుండా షివ్ వాళ్ళని ఇరగదీస్తుంటే తండ్రి ఫైటింగ్కి పిల్లలిద్దరూ ఆనందంగా చూస్తూ నుంచుని మరీ క్లాప్స్ కొడుతూ 6 or 4 అంటూ ఒక్కొక్క షాట్కి పేరు పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు. బస్సులో ఉన్న అందరూ షివ్ ఉగ్రరూపం చూసి, అక్కడే అంతమందిని హ్యాండిల్ చేస్తున్న విధానం చూసి అబ్బురంగా చూస్తూ ఉంటారు. సూపర్ షాట్ బావు గారు అని విజిల్ వేయడం మొదలు పెడుతుంది అమృత. అది చూసి అమృత వెనక దిగిన అన్వేష్ తల మీద కొట్టుకుంటూ నవ్వుకుంటాడు. ఇంతవరకు శివ్ తనకు వార్నింగ్ ఇవ్వడమే తెలిసిన రాగిని ఆ రోజు ఐషు వాళ్ళ ఊర్లో జరిగింది చూడకూడదనుకొని కనీసం టీవీ కానీ సోషల్ మీడియాలో కానీ చూడలేదు. చూసి ఉంటే ఇంత తెగించేది కాదు. భయంతో ఎప్పుడో కామ్గా ఉండేది. కానీ అది కేవలం పోలీసుల సాయంతో చేశాడనుకుంది. సెక్యూరిటీ వల్ల తనకు ధైర్యం అనుకుంది రాగిని. ఇంకో విషయం, శివ్ తెలివి ఉపయోగిస్తాడు తప్ప ఇలా ఫైటింగ్ కూడా ఎరగదీస్తాడని తెలుసుకోలేదు. ఎప్పుడన్నా ఇంట్లో ఉంటే కదా తెలిసేది. కానీ ఇప్పుడు శివుని చూస్తుంటే మాత్రం రాగిణిలో ఉన్న ధైర్యం అంతా పోయింది. ఒక్కొక్కడిని శివ్ కొట్టే విధానం చూస్తుంటే, శివ్ కళ్ళల్లో ధైర్యం చూస్తుంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ శివ్ చూసుకుంటాడని ఎందుకంటారో అప్పుడు అర్థమైంది రాగిణికి. ఒకరిని రాగిణి ముందుకు తీసుకొచ్చి రాగిణి చూస్తుండగానే వాడి 2 చేతులు విరిచేస్తాడు శివ్. వాడు పెడుతున్న అరుపులకి రాగిణి కళ్ళు మూసుకుంటుంది. మొత్తం అందరినీ ఫినిష్ చేశాక రాగిణి ముందుకు వచ్చి నిలబడతాడు. ఇంకెవరినన్నా పిలుస్తావా అని అడుగుతాడు శివ్ బేస్ వాయిస్తో. అప్పటికే ఆల్రెడీ ఒళ్ళు హోనమైపోయి ఓపిక లేకుండా ఉన్నా వాళ్ళేదో పీకుతారని కొద్దిగా ఓపిక తెచ్చుకుంది రాగిణి. ఇప్పుడు ఓపిక అంతా నశించి కళ్ళు తిరుగుతుంటే శివ్ మీద పడబోతుంది. శివ్ వెనక్కి వెళ్ళిపోతాడు తనని టచ్ చేయడం ఇష్టం లేక. దాంతో కింద పడుతుంది రాగిణి. సెక్యూరిటీకి చెప్పి తీసుకెళ్ళి బస్సులో పడేయండి అంటాడు శివ్. మైక్ ఒక్కొక్కడికి పీకుతూ, ఎంత ఇచ్చిందిరా మీకు? ఎంత తీసుకుని ఏదో పొడి చేద్దామని వచ్చారు అని అడుగుతాడు. 1 కోటి రూపాయలు ఇచ్చిందన్నా అని అంటాడు అందులో ఒకడు. ఇస్తుంది, దాని సొమ్మేం కాదు కదా, ఫ్రీగా వచ్చిన ఆస్తే కదా. అయినా ఇలా కాంట్రాక్ట్ ఒప్పుకున్నప్పుడు అవతల పార్టీ ఎవరేంటనేది ఎంక్వైరీ చేయరా అని అడుగుతాడు మైక్. మాకివేం తెలియదన్నా, మేం బీహార్లో ఉంటాం, మాది ఇదే పని, డబ్బులు తీసుకొని వాళ్ళు చెప్పిన పని చేయడం. అవతల వాళ్ళు ఎవరన్నది మాకు అనవసరం, అది మా పెద్ద బాస్ చూసుకుంటాడు. మళ్ళీ మీకు ఇంకో బాస్ ఉన్నాడేంట్రా? హా, ఈ కాంట్రాక్ట్లన్నీ తానే ఒప్పుకుంటాడు. అండర్ గ్రౌండ్లో ఉండే మమ్మల్ని ఇలా పంపిస్తూ ఉంటాడు. ఇంతవరకు మేము ఒప్పుకున్నవన్నీ కరెక్ట్గా చేసేసాం, సక్సెస్ అయ్యాయి. ఇదొక్కటే రివర్స్ అయిందన్నా. అసలు ఆయన ఏంటన్నా చూడ్డానికి అంత మిల్కీ బాయ్లా ఉన్నాడు? కొడుతుంటే 3 లోకాలు కనిపించాయి మాకు. బిజినెస్ మ్యాన్ అని చెప్పారు, ఇక్కడ చూస్తే అతను కొట్టే దెబ్బలు చూస్తుంటే మాకు కొత్త డౌట్లు వస్తున్నాయి అని అడుగుతాడు ఒకడు. బిజినెస్ మ్యాన్ కూడా ఇంత ఫైటింగ్ చేస్తాడని ఇప్పుడే తెలిసిందన్నా.
మమ్మల్ని వదిలేస్తే వెళ్ళిపోతామన్నా అని అంటాడు వాడు. ఎలా వెళ్తారు మీరు? కాళ్ళు చేతులు కూడా పని చేయట్లేదు కదా, మరి ఇక్కడి నుంచి ఎలా వెళ్ళగలరు? ఏది ఒకసారి లేచి నిలబడి నువ్వు అంటాడు మైక్. వాడు లేచి నిలబడ్డానికి కూడా ట్రై చేస్తాడు, కానీ వాడి బాడీ అస్సలు సహకరించలేదు. మీ బాస్కి ఫోన్ చేసి ఒక ట్రక్కు తెమ్మని చెప్పండి, అందులో మీ అందరినీ వేసుకొని తీసుకువెళ్తాడు. అవును, మొత్తం పేమెంట్ అయిపోయిందా? లేదు, సగం పేమెంట్ ఇచ్చారు, పని పూర్తయ్యాక మిగిలింది ఇస్తామన్నారన్నా. ఇంకది రాదు, ఆశలు వదిలేసుకొని బతుకు జీవుడు అంటూ పొండి, సింహంతో ఆటాడదామని వచ్చారు పిచ్చి సన్నాసులు అని వాడిని ఒక్కటి పీకి, నా చేయి ఇంకా దురద తెక్కట్లేదురా అని మళ్ళీ అందరినీ ఒక్క రౌండ్ వేసుకొస్తాడు మైక్. వరుణ్, ఒక వాటర్ బాటిల్ పట్రా అని శివ్ కేక వేస్తాడు. వరుణ్ బస్సులో ఉన్న బాటిల్ పట్టుకొని వెళ్ళి శివ్ చేతుల మీద పోస్తాడు. చేతులు శుభ్రంగా కడుక్కొని స్లీవ్ సరిచేసుకుంటూ పిల్లల దగ్గరికి వస్తాడు. వావ్ నాన్న, రియల్ హీరోయిన్ నువ్వు అని శివ్కి కిస్ చేస్తారు. పదండి, ఇంకా చాలా టైం అయింది అని ఇద్దరిని కారు దింపుతారు. అమృత ఫాస్ట్గా అక్కడికి వచ్చి, బావగారు మీరు సూపర్ అసలు, అబ్బా లైవ్లో మళ్ళీ మీ యాక్షన్ చాలా రోజుల తర్వాత చూశాను అని సంతోషంగా అంటుంది. సరే పదండి, మీరెందుకు దిగారు అసలు అడుగుతాడు శివ్. ఎక్కడన్నయ్య, మీ మరదలు ఆగిందా? ప్రతిమలాడి కిందకి దిగింది అని చెబుతాడు అన్వేష్. పదండి బస్ ఎక్కండి ఇంకా అని అంటూ, ఏంటి బుజ్జి దిగవా, ఇక్కడ నచ్చిందా అని అడుగుతాడు శివ్ నవ్వుతూ. నీ పిల్లల్ని దింపుకున్నావు, మరి నన్నెవరు దింపుతారు అని అడుగుతుంది ఐషు. నిన్ను నేనెక్కించలేదుగా, ఎలా ఎక్కావో అలా దిగొచ్చుగా అంటాడు. మాకెక్కడం వచ్చు, దిగడం రాదు. అప్పటికే అందరూ బస్సు దగ్గరికి వెళ్ళిపోతారు. ఐషు నడుం మీద చేతులు వేసి నడుం పట్టి కిందకి దింపుతూ ఉండగా శివ్ బుగ్గ మీద ముద్దు పెడుతుంది ఐషు. శివ్ చిన్నగా నవ్వుకుంటూ, ఇది పబ్లిక్ ప్లేస్ మేడం, మన వాళ్ళందరూ చూస్తున్నారు అని అంటాడు. చూస్తే చూడు నువ్వు, నా హీరోకి నేను ముద్దు పెట్టుకున్నాను అని ఐవింగ్ చేస్తుంది ఐషు. ఈడియట్ అని ముద్దుగా తిడుతూ చేయి పట్టుకొని బస్ దగ్గరికి తీసుకువస్తాడు. బస్ ఎక్కిన శివుని చూసి, అది మరీ ఇలాంటి ప్లాన్లు కూడా చేసిందేంటో, బోనలా తయారయ్యేటట్టుంది ఇలాగే వదిలేస్తే అని అంటారు విజయ. ఇంకంత ఛాన్స్ లేదులే అమ్మా, నేను చూసుకుంటున్నానుగా, మొత్తం కొమ్ములు విరిచేశానులే అని అంటాడు శివ్. సరే నాన్న, నీకు మాత్రం ఏదో ఒక చిరాకు తెప్పిస్తూనే ఉన్నారు, వీళ్ళందరూ కలిసి ప్రశాంతంగా ఉండనివ్వరు నిన్ను. వీళ్ళందరినీ అడ్డుకోవడం, వాళ్ళు చేసే పనులు కనిపెట్టడం, వాటిని తిరిగి తిప్పికొట్టడం, ఇదే టెన్షన్ నీకు అని అంటారు విజయ. శివ్ చిన్నగా నవ్వుకుంటూ, అయిపోయిందిగా ఇంకొదిలేయండి అని చెబుతాడు. ఏం వదిలేయడం, మన పనులు మనం చూసుకుంటున్నా, మన బతుకు మనం బతుకుతున్నా మన మీద పడి ఏడుస్తున్నారు, కనీసం నిన్ను ప్రశాంతంగా కూర్చొనివ్వటం లేదు అని అంటారు రుక్మిణి. కొన్ని కొన్ని తప్పవులే పిన్ని అని వెళ్ళి కూర్చొని ఐషు భుజం మీద తలవాల్చి, ఒక గంట పడుకుంటాను బుజ్జి, డిస్టర్బ్ చేయొద్దు, తలంతా పట్టేసింది అని అంటాడు. కన్నా, ఈ మధ్య ఎక్కువ తలనొప్పి అంటున్నావు, ఒకసారి కళ్ళు టెస్ట్ చేయించుకొని స్పెట్స్ పడతాయేమో చూసుకో, సిస్టమ్ ముందు ఎక్కువ కూర్చుంటున్నావు కదా అని అంటుంది ఐషు. ఓయ్, నాకు అప్పుడే కళ్ళద్దాలు వస్తే ముసలోడిని చేద్దాం అనుకుంటున్నావా? అంత లేదమ్మా, మొన్నే టెస్ట్ చేయించుకున్నాను, ఏం ప్రాబ్లం లేదు, నిద్ర లేక ఈ తలపట్టుడు, పడుకుంటే సర్దుకుంటుంది అని అంటాడు శివ్. సరే నీ ఇష్టం అని తన భుజం మీద పడుకున్న శివ్ తల ఒత్తుతూ ఉంటుంది. అమృత అన్వేష్ భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది కాసేపు. అన్వేష్ అమృత భుజం చుట్టూ చేయి వేసి, విజిల్ వేసి అలసిపోయావా అని నవ్వుతూ అడుగుతాడు. నిద్ర వస్తుంది విష్ అని అంటుంది. సరే పడుకో అంటాడు. కాసేపటికి అందరూ నిద్రలోకి వెళ్ళిపోతారు. అరగంట పడుకొని లేచి తన వాళ్ళందరికీ కావలి కాస్తూ మెలకువతో ఉంటాడు శివ్. ఉదయాన్నే సిటీలోకి ఎంటర్ అయ్యాక కొత్త జంటని కారులోకి షిఫ్ట్ చేస్తారు. ఉదయం 7 అయ్యేసరికి బృందావనం మ్యాన్షన్ ముందు బస్సు, కార్లు అన్నీ వచ్చి ఆగుతాయి. కథ కొనసాగుతుంది. మరిక ఆస్ట్రేలియా పాపకి శివ్ వచ్చాడని తెలిస్తే ఏం చేస్తుందో చూద్దాం. వీడియో నచ్చితే
ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.